నాచగిరి టీవీ న్యూస్ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. యావత్ ప్రజానీకానికి అందరికీ కూడా, వ్యాపార వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని పార్టీ నాయకులకు, విజ్ఞులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజానికి తెలియజేసినటువంటి విషయం ఇది. ఇవాళ మా మహిళా సోదరిమణులతోని, మహిళా కౌన్సిలర్ సోదరిమణులతోని మరి ఈ రోజు మీటింగు కాల్ఫర్ చేశారు. మరి ఏ నెల అయినా ప్రతి నెల జరిగేది ఇది. మీటింగ్కు వాళ్ళకు మాకు 5 నిమిషాలు తేడా, అవసరమైతే చూడండి. 16 కౌన్సిలర్లతో చర్చ జరగకుండా మరి మేము రావడంతో పారిపోయారు. వాళ్ళు రికార్డు అజెండా బుక్లు చేతిలో పట్టుకొని దొంగల్లాగా పారిపోయారు. అది ఎందుకు ఆశ్చర్యం వేసి సిగ్గవుతుంది. అలా ప్రజాస్వామ్యానికి కూని చేశారు, రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కారు. మరి రాజ్యాంగానికి ఇవాళ మహిళా సోదరులను కూడా చూడకుండా, మహిళా కౌన్సిలర్లను కూడా చూడకుండా ఇంతసేపు మమ్మల్ని హాల్లో కూర్చోబెట్టి కమిషనర్ గారికి ఫోన్ చేస్తే రికార్డు అజెండా బుక్ సంతకాలు చేసే బుక్ నా దగ్గర లేదని చెప్తా ఉంటాడు. మరి రికార్డ్స్ అన్నీ కూడా కమిషనర్ గారే మరి కస్టోడియన్గా ఉంటారు. మరి ఎవరేమైనప్పటికీ ఒక్కొక్క వార్డులో డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. 16 వార్డులు 16 సమస్యలు ఉంటాయి. చర్చించే వరకు ఉండాలి. మరి అసెంబ్లీ సమావేశాలు కానీ, పార్లమెంట్ సమావేశాలు కానీ, మరి ఎక్కడైనా కూడా మరి రాత్రి పొద్దుపోయే వరకు, తెల్లారి వరకు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ప్రజల సమస్యలు చర్చించే, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రజల దేవాలయం, ప్రజా పరిపాలన దేవాలయం ఇది. ఇక్కడ ఎవరి సొంతం కాదు. మీరెంతనో మేమంతే. ఇక్కడ సభ్యులం అందరం కూడా ప్రజల కోసం, అందరం కూడా ప్రజలకు ఓట్లేసి గెలిచి ఇక్కడికి వచ్చినాం. కానీ ఈ విధంగా అవమానించడం, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అవమానించి, కనీసం మీరెవరు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని మోసం చేసి, ద్రోహం చేసి, కాంగ్రెస్ సంకనెక్కి ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకుల కంట్రోల్లో ఇలాంటి సభలు నడపడం దురదృష్టకరం. ఇది తూప్రాన్ యావత్ ప్రజలకు కూడా అవమానకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి పట్ల సోయి లేదు, మంచి పనుల పట్ల సోయి లేదు. ప్రజలపైన అనేకమైనటువంటి కష్టాలు పెట్టే విధంగా, రక్తాన్ని పీల్చే విధంగా ఇవాళ పన్నులను విధించి మరి వాటిని ప్రశ్నిస్తామనే భయంతో ఇవాళ పారిపోయిన మీ విధానం చూస్తుంటే మీ అసమర్థతకు, మీ అవివేకానికి నిదర్శనము ఇంతకంటే ఏముంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీటింగ్లు అనేది బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఇటువంటి సంప్రదాయము ఇక్కడ తీసుకొచ్చిరు. మరి దీని అంతటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి గౌరవ నర్సారెడ్డి గారు మరి ఆయన్నే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి ఆయన చేతిలో ఉంది. మరి నీ కంట్రోల్లోనే జరుగుతుందా, మీకు తెలిసి జరుగుతుందా, మీకు తెలియక జరుగుతుందా, ఏదేమైనప్పటికీ కూడా బాధ్యులు మాత్రం మీరే. ఇటువంటి సంప్రదాయం మంచిది కాదు. వీళ్ళ ఓడలు బండ్లు అయితే, బండ్లు ఓడలు అవుతాయి. తప్పకుండా మా రోజులు వస్తాయి, మళ్ళీ మా కేసీఆర్ గారు రాజ్యం వస్తుంది. కాబట్టి ఇటువంటి సంప్రదాయము చాలా చెడ్డది. ఇది రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కినది తప్ప ప్రజలను అవమానించి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం సభ్యులుగా మన అందరికీ కూడా మాట్లాడే హక్కు మన అందరికీ కూడా ఉంటుంది. కానీ ఇది ఏందో మరి ఎందుకు చేసిరో వీళ్ళ అసమర్థత, అవివేకం అనేది పూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. తూప్రాన్ ప్రజలందరూ కూడా గమనించాలని. బంద్ చేయలేదు, తక్కువ చేయలేదు. మొన్న ఒక ఈనాడులో పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. కమిషనర్ గారు గొప్పగా చెప్తున్నాడు, ప్రజల మీద అడుగులు పన్నులు వేసి బాగా ఆదాయం పెంచినామని. మరి ఆదాయం పెంచడానికి నిజంగా కూడా ఎలా ఉంటుందంటే, ఆదాయము ఖర్చు రెండింటిని కూడా ప్రజల ముందు పెట్టి మరి మనకున్న ఖర్చుకు ఆదాయానికి చాలా వ్యత్యాసం ఉండి సరిపోతలేనప్పుడు ప్రజలకు చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసి మరి చర్చించి చేయాలి తప్ప ఎలాంటి ఊసు లేకుండా అడ్డగోలుగా ప్రజల మీద పన్నులు పెంచి మరి దొంగల్లాగా పారిపోతున్న మీరు అసమర్థుల, సమర్థుల మరి సమాజం గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మీకు భవిష్యత్తులో తప్పకుండా తిరిగి ఇది మళ్ళీ మీకు ఎదురవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజకీయాల్లో మీరు ఏమన్నా నేను మాట్లాడితే, నిజాలు మాట్లాడితే నా మీద అడగలుగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ సభలో ఉండి మాట్లాడుతున్న, చర్చించడానికి వచ్చిన ఇక్కడ దమ్ముండి దానికి సమాధానం చెప్పలేనిది తిరిగి పందలాగా పారిపోయిన మీకు పరిపాలించే హక్కు ఒక రోజు కూడా లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు జన్మనిచ్చిన పార్టీని, రాజకీయ జన్మించిన పార్టీని మోసం చేశారు. మీకు ఓట్లేసిన పార్టీని, ప్రజలను మోసం చేశారు. ఓట్లేసిన ప్రజలను కనీసం సంప్రదించడం మోసం చేసిన మీరు, మీకు ఇప్పటికైనా సిగ్గు శరము ఏమన్నా ఉంటే ఇప్పటికైనా కారు గుర్తు మీద గెలిచిన పదవులకు రాజీనామా చేసి కనీసం ప్రజల చేత ఇప్పుడన్నా మరి మీరు అవునన్నా కాదన్నా అయిపోయింది మన పీరియడే. కానీ సిగ్గుశరం ఉండి ఇప్పుడన్నా రాజీనామా చేయాలి. ఇటువంటి సంప్రదాయాలను కొనసాగించొద్దు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు మార్చి వరకు ఎవరు కూడా పనులు కట్టొద్దు, కొత్త పనులను. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ జెండాని రెపరెపలు ఆడిస్తాం ఇక్కడ మున్సిపల్ బల్దియా మీద అని చెప్పి తప్పకుండా తూప్రాన్ ప్రజలకు
మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఆశీర్వదిస్తే తూప్రాన్ మున్సిపాలిటీని ఎన్నికలు అయిన తర్వాత పాత పనుల విధానాన్ని కొనసాగిస్తాం. మా పార్టీని ఆశీర్వదించండి, మా నాయకులను ఆశీర్వదించండి. అభివృద్ధి మా వల్లనే అయింది. తూప్రాన్ మళ్ళీ పూర్వవైభవం రావాలన్నా, తూప్రాన్ అభివృద్ధి చెందాలన్నా, అన్ని వసతులున్న తూప్రాన్ కావాలన్నా కేవలం అది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వారి వల్ల, కేసీఆర్ వల్ల, వారి నాయకత్వంలో జరుగుతుంది తప్ప మీలాంటి మోసగాళ్లకు, వలస పక్షులకు, ఏక్నాథ్ షిండే గారి వల్ల ఇది జరగదు. కాబట్టి తప్పకుండా ప్రజలు మరి ఎవరు కూడా ఈ పెంచిన అడుగులుగా పెంచిన ఎలాంటి ఒక పద్ధతి లేకుండా పెంచిన ఈ పనులను ఎవరు కూడా కట్టొద్దని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ ఆదేశాలు లేవు. ఇది ఈ పద్ధతిని చేసి ముప్పు నాలకు రాస్తా, మీకు ఇక్కడ నన్ను సిడిఎంఏ నుంచి ఆదేశాలున్నా పనులు పెంచమని, లేకపోతే మేము ఎక్కడైనా కౌన్సిల్ సమావేశం ఉందా, ఎక్కడైనా సిడిఎంఏ నుంచి వచ్చిందా, కలెక్టర్ నుంచి వచ్చిందా, సర్కులర్ వచ్చిందా, మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మీకు ఏమన్నా వచ్చిందా? సర్కులర్ ఉంటే చూపిస్తే ఈ మాటలు మాట్లాడి ముప్పు నాలకు రాసి శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఎక్కడి నుంచి రాలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెంచలేదు. ఇక్కడ మనతో పాటు రామాయంపేట అయింది కొత్త మున్సిపాలిటీ, పక్కన నర్సాపూర్ అయింది కొత్త మున్సిపాలిటీ, మరి అక్కడ మేడ్చల్ అయింది, కొంపల్లి అయింది, ఎక్కడ కూడా పెంచలేదు. కేవలం తూప్రాన్లో మాత్రమే అడ్డగోలు పన్నులు పెంచి ఒక్కొక్కరికి 50 లక్షలు 40 లక్షలు అవుట్ ఆఫ్ ద రికార్డు నోటీసులు ఇచ్చుకుంటూ వేరే సారాలకు ఆడుకుంటూ ఇవాళ అవినీతికి తెరలేపినటువంటి ఈ అసమర్థులను మేము ప్రశ్నించడానికి వస్తే మహిళా కౌన్సిలర్లను కూడా అభిమానించే విధంగా ఇవాళ మమ్మల్ని ఇవాళ కనీసం సంతకాలు పెట్టుకుంటే రికార్డులు ఎత్తుకొని పోవడం అనేది ఈ దొంగల రాజ్యం, ఈ దోపిడీ రాజ్యానికి స్పష్టమైనటువంటి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీకే మీడియా సోదరులకే కనిపిస్తుంది ఇవాళ ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ జరుగుతూ ఉన్నాయి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. మేము రాగానే పరిగెత్తుకొని మరి రికార్డు చేత పట్టుకుని పోవడం అనేది వీళ్ళ అసమర్థతకు, అవివేకానికి, వీళ్ళ అనుభవం లేనికి మరి నిదర్శనం అని నేను ఈ సందర్భంగా తూప్రాన్ ప్రజలకు మరి బాధపడుతూ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ వారిని మరి ఎండగట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తాం. పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలాగా కమిషనర్ గారికి కూడా ఈ పార్టీ మారిన వ్యక్తులు కమిషనర్ గారు కలిపే అవినీతికి తెరలేపిర్రు. తూప్రాన్ చరిత్రలో ఈ ఇంటి పనుల విధానం అనేది ఒక పెద్ద కుంభకోణం. అడ్డగోలుగా పెంచి వారిని మళ్ళీ మీరు కట్టాలి, ఇంత కట్టాలి, మాకేమి ఇస్తావు, మాకు ఇంత ఇస్తే మేము తక్కువ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క విధంగా, మరి సామాన్య ప్రజలకు ఒక విధంగా. నేను బహిరంగ చర్చ దీంట్లో సిద్ధంగా ఉన్నా. మరి నవదుర్గ రైస్ మిల్క్ ఎంత వేసిర్రు, అన్నపూర్ణ రైస్ మిల్క్ ఎంత వేసిర్రు, మరి ఇవాళ మీ కాంగ్రెస్ నాయకుల కౌన్సిల్ వ్యవస్థలకు సంస్థలకు ఎంత వేసిర్రు బహిరంగపరచగలరా? మీకు దమ్ముంటే ట్యాక్సెస్ అంతా కూడా మరి ఎందుకు మీరు దొంగతనాన్ని పోయి ఇలా ఒలింపియా స్కూల్ బ్లాక్మెయిల్ చేస్తుంది నిజం కాదా? ఒలింపియా స్కూల్ 30 ఎకరాలు, మరి దానికి ఎంత వేసి ట్యాక్స్ ఎంత ఇస్తారు? అభ్యాస స్కూల్కి ఏంది, మిగతా స్కూల్కి ఏంది, ఎవరెవరు బిల్డింగ్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. తప్పకుండా బహిరంగ చర్చకు సిద్ధం. ఇది ఒక పెద్ద కుంభకోణం తూప్రాన్లో జరుగుతున్నది. వాటికి సమాధానం చెప్పలేక టైం అయిపోయిందని ఒక చిన్న కుంటి సాకుతోని మరి 2 నిమిషాలు 3 నిమిషాలు టైం అనేది అది అసలు ఎక్కడ కూడా జరగదు. ఆ కుంటి సాకులతోని మీరు ఇవాళ సమావేశం నుంచి పారిపోయిన పిరికి పందలకు ఈ తూప్రాన్ మున్సిపాలిటీని పరిపాలించే హక్కు ఒక రోజు కాదు కదా, ఒక నిమిషం కూడా దీనికి మీరు అర్హులు కారు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన నాచగిరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే న్యూస్ మీకు ముందుగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన నాచగిరి టీవీ న్యూస్.